శిరీష స్టోరీ 36 years ఫీమేల్, మ్యారిటల్ లైఫ్ 10 years. ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వచ్చింది అని అంటే పేషెంట్కి స్ట్రెస్ కన్నా డాక్టర్కి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని చోట్ల తిరిగేసి ఉంటారు. ఇక్కడికి రాగానే ఫస్ట్ టైంలోనే రిజల్ట్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బికాజ్ రెఫర్డ్ బై సంబడి, ఎవరైనా ఒక రెఫర్ చేస్తారు, ఇక్కడ బాగా అవుతుందని చెప్తారు, లేదంటే ప్లేస్ చేంజ్ చేసుకోండి అని ఏదో ఒక దాంతో వచ్చేస్తారు. ఇట్స్ బిగ్ టైం. 10 years అంటే తక్కువ కాదు. ఏజ్ ఫ్యాక్టర్ ఏది చూసుకున్నా కూడా ఓకే. బట్ ఈ పేషెంట్ కొంచెం స్పెషల్. యాజ్ సచ్ ఫస్ట్ టైం ఐవీఎఫ్ సెంటర్కి వచ్చినట్టే ఫస్ట్ పేషెంట్ లాగానే ఇంకా ఇంతకుముందు ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు అన్నట్టుగానే ఉండేది పాపం. అవునా శిరీష? అవునండి. యా, డెఫినెట్లీ వచ్చాం. సో ఇలా అన్ని అయిపోయినా సరే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాము అని అంటే ఓకే చేద్దామని. మధ్యలో సో మెనీ అబ్స్టకల్స్. ఎండోమెట్రియం ప్రాబ్లం అయి ఉండొచ్చు, గర్భసంచి ప్రిపేర్ అవ్వకపోవడం, ఎండోమెట్రియం ప్రిపేర్ కాకపోవడం, ఇవన్నీ. అండ్ గర్భసంచిని ప్రిపేర్ చేయడానికి మనం ఫాలిక్యులర్ స్టడీస్, ఎగ్ పెరగడం, రిలీజ్ కావడం, ఇంజెక్షన్స్, ఇవి చేసేటప్పుడు చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్. ఇలా ఉంది శిరీష, ఏం చేద్దామంటే మీరు ఏం చెప్తే అదే మేడం అని చెప్పేది. సో మళ్ళీ హిస్ట్రోస్కోపీస్ చేయడం, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, మళ్ళీ ట్రీట్మెంట్. అలాగ ఆల్మోస్ట్ ప్రిపరేషన్ 1 year పట్టింది. ఆ తర్వాత సేమ్ మళ్ళీ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తోటి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేసింది. తన ఎగ్జైట్మెంట్ కన్నా మా స్టాఫ్ ఎగ్జైట్మెంట్ చూడాలి. బికాస్ శిరీషాలు ఎవ్రీ మంత్ చూస్తారు మేడం, అందరికి పాజిటివ్స్ వస్తున్నాయి, శిరీషకు కూడా పాజిటివ్ రావాలి అనగానే పాజిటివ్, ఆ ఎగ్జైట్మెంట్ అసలు. ఇప్పుడు పాజిటివ్ రాగానే అందరూ మేడం శిరీషకు పాజిటివ్ వచ్చింది అందరూ, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్, ఎవ్రీబడి. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద పేషెంట్. మన పేషెంట్స్ కన్నా పేషెంట్స్ గా ఉంటే ఎంత రిజల్ట్, మెరాకిల్స్ తీసుకురావచ్చు అనే దానికి శిరీష నిదర్శనం.